తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకుని అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు లభించింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక నేషనల్ మీడియా సంస్థ దేశంలో 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 39వ స్థానం లభించడం విశేషం. అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో మొదటి 5 స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సిజేఐ జస్టిస్ చంద్రచూడ్, కేంద్ర మంత్రి జయశంకర్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. మోస్ట్ పవర్ఫుల్ లీడర్ గా తనకి 39వ స్థానంలో తను నిలవటం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక అరుదైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు లభించింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేషనల్ మీడియా సంస్థ అయినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశంలోని 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ఉండటం విశేషం. అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో కూడా మొదటి 5 స్థానాల్లో కూడా మొదటి స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో పాటు కేంద్ర మంత్రి జయశంకర్ కూడా ఉన్నారు. ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా 39వ స్థానంలో ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 56వ స్థానంలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కంటే జగన్ 15 స్థానాల వెనుకంజ ఉండటం కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యి కేవలం 3 నెలలు కూడా ముందుకే దేశ అగ్రనాయకులకు పోటీగా నిలవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇండియన్ క్రికెటర్ గా ఉన్నటువంటి కింగ్ కోహ్లీ 38వ స్థానం కంటే కూడా రేవంత్ రెడ్డి 1 స్థానం వెనుక ఉన్నారు. అంటే కోహ్లీతో సమానంగా కూడా రేవంత్ రెడ్డి ఈ జాబితాలో చేరాడు అంటే ఫాలోయింగ్ ఏ లెవెల్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ 16వ స్థానంలో ఉండగా సోనియా గాంధీ 29వ స్థానం, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు 36వ స్థానం, అదేవిధంగా ప్రియాంక గాంధీ మాత్రం 62వ స్థానంలో ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ కూడా 14వ స్థానంలో ఉండగా 16వ స్థానంలో ఉండగా మరోవైపు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా 10వ స్థానం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూడా 11వ స్థానంలో ఉన్నారు. మొత్తానికి మరోవైపు ఇటు తెలంగాణ నుంచి కూడా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా టాప్ 100లకు సంబంధించి 78వ స్థానంలో ఉన్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ 99వ స్థానంలో ఉండగా 100వ స్థానంలో రెగ్యులర్ గా ఉన్నటువంటి వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలో దేశంలో మోస్ట్ పవర్ఫుల్ లిస్ట్ లో కూడా రేవంత్ రెడ్డి ఉండడాన్ని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ప్రతి సంవత్సరం కూడా దేశంలో అత్యంత 100 మంది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ జాబితాను కూడా విడుదల చేస్తా ఉంది. దానికి సంబంధించి ఈ సంవత్సరం విడుదల చేసినటువంటి ఈ జాబితాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఇటు ప్రియాంక గాంధీ కంటే ముందు రేవంత్ రెడ్డి ఉండడం, అదేవిధంగా కేవలం 3 నెలలు కాకముందే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దేశంలో అత్యున్నత 100 మంది శక్తివంతుల జాబితాలో కూడా 36వ స్థానాన్ని దక్కించుకోవడాన్ని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్.